పొందాడు, కానీ ఆయనకేం నజరానాలు ఇచ్చుకునే స్థాయి కాదు వాళ్ళు. కానీ కొన్ని వేల లక్షల మందికి న్యాయం జరిగింది. అలాగని నేను ఆ సెటిల్మెంట్లు రైట్ అన్నా, ఎందుకంటే న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉండగా. కానీ ఆనాడు ఆ వ్యవస్థలు పనిచేయలే, నిర్వీర్యం అయిపోయింది. అలాంటి సందర్భంలో కమ్యూనిస్టుల అరాచకాల నుంచి, లేదా ఈ వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి, దుర్మార్గాలు చేసే రౌడీల నుంచి కాపాడినోడు రంగా. కాపాడబడ్డ వాళ్ళకి ఆయన దేవుడు. అదే సందర్భంలో ఆయన ఎవరి దగ్గర చేయి రూపాయి అడగలేదు, ఇచ్చింది ఎవరు కూడా ఇవ్వలేదు ఆయన. ఆ కారణంగానే ఆయన ఆస్తి, ఆ ఇళ్ళు, ఆ ఫామ్ హౌస్ లాంటి పొలం, అంతే వాళ్ళ జీవితం. అదే వాళ్ళకి శాపమైంది. 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు సీట్లు కావాలంటే సీట్లు కొనుక్కోగలుగుతున్నారు, అవసరమైతే పార్టీలు పెట్టగలుగుతున్నారు, లేదంటే సీట్లు కొనగలుగుతున్నారు, మంత్రి పదవులు కొనగలుగుతున్నారు. కానీ ఆ కుటుంబం ఏమీ కొనలేకపోయింది. ఆ కొనలేకపోయిన కుటుంబం కారణం ఏంటి? నీతిగా న్యాయంగా ఉండటం. ఈవెన్ రత్నకుమారి చేసిన సెటిల్మెంట్లు అయినా నీతి న్యాయం కోసమే చేసుకోవచ్చు. అదైనా తప్పని అంట నేను, బట్ నీతి న్యాయం కోసమే చేశారు. దాని ఇంపాక్ట్ ఏమైంది? రాధా దగ్గర డబ్బులు లేదు కాబట్టినే కదా బొండావు టికెట్ ఇచ్చేది, డబ్బులు లేదు కాబట్టినే కదా మల్లాది విష్ణుకి టికెట్ ఇచ్చేది. సమస్య అది అవుతుంది. ఈ ఇంపాక్ట్ ఏమైంది? మనం రావడంలోనే కుర్రోడు